ఓం శ్రీ సాయిరామ్. నా పేరు నిర్మల అండి. మా వారి పేరు శ్రీనివాస్ పురుషోత్తం. నేను స్వామి డివోటీని ఆఫ్టర్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచే నేను స్వామి డివోటీని అయ్యానండి. మా మావయ్య గారు స్వామి డివోటీ, మా ఇంట్లో అందరూ కూడా స్వామి డివోటీస్ అండి. నేను ఎప్పుడు స్వామిని పూర్తిగా నాకు నమ్మకం ఎలా వచ్చిందంటే, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అయిందంటే 2001లో మా పేరెంట్స్కి ఒకటి ప్రాబ్లం వచ్చిందండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ చెప్పారు, తెలిసిన వాళ్ళందరూ, మీరు స్వామిని వెళ్ళి ఒక్కసారి కనిపించి నమస్కారం పెట్టుకోండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పారు. అని అంటే అప్పుడు స్వామి వైట్ ఫీల్డ్లో ఉన్నారు, బెంగళూరు వైట్ ఫీల్డ్లో. అప్పుడు మేమందరం వెళ్ళి స్వామికి అక్కడ వాళ్ళు చెప్పారు, స్వామికి లెటర్ ఇస్తే తప్పకుండా స్వామి తీసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనండి అనేసి అన్నారు. అంతమంది జనంలో స్వామి నా లెటర్ తీసుకుంటారా, అసలు అది అయ్యే పనేనా అని అనిపించింది. ఉండేది మేము 2 డేసే, కానీ 2 డేస్లో స్వామి లెటర్ తీసుకోవడానికి అవకాశం ఉందా అని అనుకున్నాను. సరే అలాగే లైన్లో కూర్చున్నాను, రాశాను, ఇచ్చాను. స్వామి అప్పుడే వస్తూనే నా దగ్గర ఆగారు. ఆ లెటర్ ఇమ్మని ఇలా చేయి పెట్టారు. లెటర్ ఇచ్చాను, లెటర్ తీసుకున్నారు. స్వామి అలా భజన హాల్లోకి వెళ్ళిపోయి భజన్స్ అయ్యాయి. మళ్ళీ రిటర్న్ మందిరం నుంచి ఇట్లా వస్తూ స్వామి మా దగ్గరికి రాగానే ఇలా చాక్లెట్స్ ఇలా తీసుకుని ఇలా వేశాను. అప్పుడు అనుకున్న బహుశా ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో అనుకున్నాను. కానీ అలాగే అనుకున్నట్టుగానే కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి చాలా నార్మల్ స్టేజ్కి వచ్చేసినందుకు అప్పటి నుంచి ఇంకా నేను అసలు స్వామి డివోటీగా అలా ఉంటూనే ఉన్నాను. ఇంకపోతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామితో ఎట్లా అవుతుందంటే, ఇంకొక విధంగా చెప్పాలంటే, నేను ఎప్పుడు స్వామి చెప్తారు నామస్మరణ చేయండి, అది మనకు చాలా మంచిది అని చెప్తారు. అందుకోసం నేను రోజు 16 రౌండ్స్ నామస్మరణ చేస్తుంటాను. హరే రామ హరే కృష్ణ, అదే దాన్ని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అలాంటి 108 టైమ్స్ ఒక రౌండ్ అవుతుంది. అలాంటివి 16 రౌండ్స్ చేస్తూ ఉంటాను రోజు. ఎప్పుడైనా నేను చెయ్యకపోతే స్వామి, మా ఇంట్లో ఎప్పుడు యూట్యూబ్లో స్వామి భజన్స్, మేము టీవీ ఏ ఛానల్స్ చూడమండి, ఓన్లీ స్వామి భజన్స్, స్వామి స్పీచెస్ ఇవే చూస్తూ ఉంటాం అనమాట. మా ఇంట్లో చెప్పాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు భజన్స్ అవి వింటూనే ఉంటాం. స్వామి వెంటనే నేను ఏ రోజైనా చేయకపోతే కొంచెం నామస్మరణ స్వామి ఇలా రాసిస్తారు అంటారు. వెంటనే మళ్ళీ నేను అలర్ట్ అయిపోయి ఆ రోజు నేను అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ పడుకుంటాను. అలాగే రోజు స్వామికి నైవేద్యం పెట్టండి, మేము ఇంట్లో ఎవరం భోజనం చేయము. వంట చేయగానే స్వామికి నైవేద్యం పెడతాం. మార్నింగ్ 10 o'clock అట్లా పెడతాం. ఎప్పుడైనా ఒక్కసారి లేట్ అయితే కనుక అలా మళ్ళీ టీవీ ముందు నుంచి వెళ్తుంటే స్వామి అంటారు, లేట్ అయిపోయింది అని అనుకుని మళ్ళీ మామూలుగా ఇచ్చేస్తుంటే, అలా ఒక్కసారి కాదు, స్వామి ఇట్లా భజనలోనే ఇట్లా అనేస్తారు. అలా 3-4 సార్లు నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది. జనరల్గా లేట్ చేయను, ఎప్పుడైనా లేట్ అయితే అలా అంటుంటారు. అదొకటి నాకు స్వామి మనని గమనిస్తున్నారు అనే దానికి నాకు మంచి నిదర్శనంగా అనిపిస్తుంది. రీసెంట్గా జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఏంటంటే అండి, మేము మొన్నటి వరకు 2 years బ్యాక్ వరకు ఇక్కడ శివం దగ్గరలోనే ఉండేవాళ్ళం. శివం దగ్గరలో ఉన్నాక తర్వాత రోజు సండేస్, థర్స్డేస్ భజన్స్కి అటెండ్ చేయటం అలా చేస్తూ ఉండేవాళ్ళం. మేము అమీర్పేటలో ఫ్లాట్ తీసుకున్నాం. ఫ్లాట్ తీసుకునే వరకు ఇంకా అక్కడ షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ షిఫ్ట్ అయిపోయేవరకు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బాధ మొదలైందన్నమాట. అమ్మో, శివంకి దూరం అయిపోయాం. రోజు బాధపడేదాన్ని, స్వామి ఏం తప్పు చేశాను, మేము ఇంత దూరం పంపించేసావు మమ్మల్ని, ఎందుకు, అక్కడ నిగమగమం ఉంది అయినా కూడా ఆ శివంకి అటాచ్మెంట్ బాగా ఎక్కువైపోయింది. ఇక్కడ ఎందుకు స్వామి ఇంత దూరం పెట్టేసావు అని అసలు ఎవరైనా పలకరించినా కూడా నేను ఏడిపోయాను. 2 రోజులు అసలు భోజనం కూడా చేయలేదు. నేను అంత బాధపడిపోయాను, అసలు చాలా బాధపడిపోయాను. డిప్రెషన్లోకి వెళ్తానేమో అనే ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. ఎందుకంటే ఇది ఓన్ హౌస్, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళలేము, ఇంకా ఛాన్సే లేదు, ఎలా అనేసి ఒక 3 months చాలా సఫర్ అయిపోయాను. సఫర్ అయిపోతే లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి పుట్టపర్తి వెళ్ళామండి. పుట్టపర్తి వెళ్తే అక్కడ అనుకోకుండా ఒక ఆవిడ పరిచయం అయ్యారు. మీరు ఎక్కడుంటారు అలా మాట్లాడుకుంటూ ఉంటాం. మేము ఇక్కడ పుట్టపర్తిలో ఫ్లాట్లో ఉంటున్నామండి, లేట్ అనిల్ కుమార్ సార్ వాళ్ళ ఫ్లాట్స్లో ఉంటున్నాము అని ఆవిడ చెప్పారు. నేను అక్కడ ఏమన్నా సేల్కి ఏమైనా ఉన్నాయా అండి ఫ్లాట్స్ అని అంటే ఉన్నాయండి అన్నారు. అంటే వెంటనే నేను మా వారికి చెప్పడం, మా వారు ఆ 2 bedroom ఫ్లాట్ కొనడం, అది ఆయన అప్పుడే రిటైర్ అవ్వటం, వెంటనే పుట్టపర్తికి వెళ్ళిపోవటం, అన్నీ విత్ ఇన్ 6 monthsలోనండి. లాస్ట్ 6 monthsలో
అన్నీ కంప్లీట్ అయిపోవడం, వెళ్ళి అక్కడ షిఫ్ట్ అయిపోవటం, రోజు ప్రశాంతి నిలయంకి వెళ్ళడం, స్వామి సమాధి దగ్గర దండం పెట్టుకోవడం రోజు జరుగుతూనే ఉంది. నేను లాస్ట్ జనవరిలో మేము అమీర్పేటకి వెళ్ళాము. ఇంకా జనవరి రాలేదు. ఈలోపే స్వామి నా బాధని అర్థం చేసుకుని, ఎందుకు బంగారు నువ్వు అంత బాధపడుతున్నావుగా, శివం కాదు ఇక్కడే పుట్టుబర్తిగా తీసుకొస్తాను అన్నారేమో అన్నట్టుగా ఎక్కడ చూసినా స్వామి, ఇప్పుడు ఎక్కడ చూసినా స్వామి నాకు అనిపిస్తుంది. స్వామి సమాధి దగ్గర దండం పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు సంతోషమా బంగారు అని అని అంటున్నారా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంత ముందంతా శివం దూరం అయిపోయాను ఏడుపు, ఇప్పుడేమో కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి అన్నమాట. అంత స్వామి సర్వాంతర్యామి అంటానికి ఎంత మంచి నిదర్శనం. ఎక్కడున్నా స్వామి ఎంత బాగా వింటారు మన మాట అని అనిపించిందండి. ఇప్పుడు రోజు ప్రశాంతి నిలయంలో స్వామి సమాధి దగ్గర దండం పెట్టుకుంటూ ఒకటే ప్రార్థన చేస్తుంటాను. స్వామి, మాలో ప్రేమ అనే అఖండ జ్యోతిని మీరు వెలిగించి, మమ్మల్ని మీరు చేయి పట్టుకుని మంచి మార్గాల్లో నడిపించి మీ పాదాల్లో ఐక్యం చేసుకోండి స్వామి. మాకు అంతకంటే మాకు ఇంకా ఏమీ అవసరం లేదు. మీ దయ వలన మాకు అన్నీ వచ్చాయి, అన్నీ ఉన్నాయి. మీరు మమ్మల్ని అలా తయారు చేయండి స్వామి, ఆ శక్తి మాలో ప్రసాదించండి మాకు అని చెప్పేసి స్వామిని ప్రార్థిస్తున్నానండి. అంతకంటే ఇంకేం లేదు. సాయిరామ్.